పచ్చబొట్టుతో హెచ్ఐవి, హైపటైటిస్ ముప్పు. పచ్చబొట్టు ఈ మాట వినగానే గుర్తొచ్చేది శరీరంపై అందంగా కనిపించే రంగురంగుల చిత్రాలు. ఇప్పుడు యువతలో ఇదొక ఫ్యాషన్గా మారిపోయింది. అయితే ఈ సరదా వెనుక దాగి ఉన్న ప్రమాదాల గురించి ఎంతమందికి తెలుసు? తాజాగా కర్ణాటక ప్రభుత్వం వెల్లడించిన ఈ విషయాలు వింటే పచ్చబొట్టు వేయించుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్డు పక్కన అపరిశుభ్రమైన వాతావరణంలో వేసే పచ్చబొట్ల వల్ల హెచ్ఐవి, హైపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. నాసిరకం రసాయనాలు కలిపిన పచ్చద్రావణం చర్మం పొరల్లోకి అలాగే నరాల్లోకి చేరి అనేక రోగాలకు కారణమవుతుందని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు. పచ్చబొట్టును వేసేటప్పుడు ఉపయోగించే సిరాలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. చర్మంపై మెరుపు కోసం వాడే కొన్ని రకాల రసాయనాలు, రింగర్ లాక్టేట్ ద్రావణాలు శరీరానికి హాని చేస్తున్నట్లు తేలింది. రింగర్ లాక్టేట్ అనేది సాధారణంగా సెలైన్ రూపంలో వాడే ద్రావణం. వైద్య అవసరాల కోసం వినియోగించే ఈ ద్రావణాన్ని పచ్చబొట్టు సిరాలో కలుపుతున్నారు. అయితే నాణ్యత లేని రింగర్ లాక్టేట్ ద్రావణాల వల్ల చర్మ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. పచ్చబొట్టును వేయించుకోవాలనుకుంటే లైసెన్స్ కలిగిన నాణ్యమైన ప్రమాణాలు పాటించే స్టూడియోలను ఎంచుకోవడం, స్టూడియోలో పరిశుభ్రత ఎలా ఉందో గమనించడం, సూదులు ఇతర పరికరాలను స్టెరిలైజ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పచ్చబొట్టు కోసం ఉపయోగించే సిరా నాణ్యత గురించి ఆరా తీయడం, వీలైతే దాని గురించి ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏవైనా అనుమానాలుంటే పచ్చబొట్టు వేసే వ్యక్తిని అడిగి నివృత్తి చేసుకోండి. అపరిశుభ్రమైన పద్ధతుల్లో నాసిరకం రసాయనాలతో వేసే పచ్చబొట్లు చర్మ వ్యాధులకు కారణమవుతాయి. అంతేకాదు హెచ్ఐవి, హైపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి పచ్చబొట్టు వేయించుకునే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పచ్చబొట్టు వేయించుకోవడం అనేది వ్యక్తిగత ఇష్టం, కానీ దానివల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అపరిశుభ్రమైన చోట్ల పచ్చబొట్లు వేయించుకుంటే అందం కోసం ఆరాటపడి ఆరోగ్యాన్ని పణంగా పెట్టినట్లే అవుతుంది. గమనిక: ఈ వీడియో మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.